మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఇప్పుడు ఒక కీలక సవాల్ నిలిచింది. జనసేన పార్టీలోని ఒక నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహిళల గౌరవం, భద్రతపై పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు గట్టిగా మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారు. అలాంటి నాయకుడి పార్టీలోనే ఇలాంటి ఆరోపణలు రావడం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారని, అలాగే పార్టీ నుంచి బహిష్కరించారని డిమాండ్లు వినిపిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళల పక్షాన తాను చెప్పే మాటలకు, తీసుకునే చర్యలకు పొంతన ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.